నమస్తే అండి, వెల్కమ్ టు థిన్మా రివ్యూస్. అబ్బాయి వాళ్ళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రజాకార్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పైతే ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్ కోసం. సో బై చాలామంది అనుకుంటారు, ఫస్ట్ కొంతమంది నేను జెన్యున్గా చెప్తాను, పబ్లిక్ టాక్కి గ్రౌండ్ లెవెల్లోకి పోయినప్పుడు అంటే దీని గురించి తెలియని వాళ్ళది ఫేక్ అంటారు, కొందరేమో ఏమంటారు ముస్లిమ్స్ కాదు అనేసి అంటారు. సో ఇది పటేలు వాళ్ళు చేసిరు అనేసి కూడా కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి. నేను గ్రౌండ్ లెవెల్ వెళ్ళి చూసిన, ఎందుకంటే మీరు అందరికి తెలిసిందే నేను ఓన్లీ రూమ్లో కూర్చొని రివ్యూలు తీసుకోకుండా బయటకు వెళ్ళేసి పబ్లిక్ టాక్ కూడా తీసుకొస్తున్నా. పబ్లిక్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఒపీనియన్ కూడా తెచ్చి పెడుతున్నా కాబట్టి నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకో పాయింట్, తెలంగాణ బిడ్డగా తెలంగాణలో వేరినా కాబట్టి అండ్ మా ఫ్యామిలీ కూడా ఫేస్ చేసింది అలాంటి సిచ్యువేషన్సే. మహబూబ్నగర్ నుంచి ఇక్కడికి వచ్చేసిందన్నమాట, అంటే మహమ్మదా సైడ్. సో ఆ ఫీలింగు మా తాతలది, వాళ్ళు చెప్పే స్టోరీస్ చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు చెప్పేటోళ్ళు ఎప్పుడు కండ్లకు అద్దినట్టు చూపించారు. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి అంటారు కదా, అతను లేకపోతే ఏమైపోయేదో ఏం చేసేటోలో అన్నట్టు ఇప్పుడు అనిపిస్తుంది. చాలామంది డైలాగ్స్ అట్లనే చేసారు, కొంతమంది అదే అంటారు. కాబట్టి పబ్లిక్ టాక్ కూడా చూసుకోండి ఒకసారి. ఓవరాల్గా మూవీ జస్ట్ ఒక 5% అనుకుంటా, నాకైతే 5% లాగా అనిపించింది. 5% చూపించింది. ఎస్, నాకు తెలిసిన కాడికి మూవీలో క్రియేటివ్ లిబర్టీ అయితే తీసుకోరు, కొన్ని అక్కడ నాకు కొన్ని చేంజెస్ లాగా అనిపించినాయి. సో అండ్ నాకు కొన్ని సీన్స్ కొంచెం ఏమంటారు 18+ సీన్స్ అయితే ఉండేవి, కొంచెం గోరీనెస్ అనేసి అవన్నీ ఇవన్నీ కొంచెం బాధాకరం అనిపించింది. అండ్ దాని తర్వాత వీళ్ళు చేసిన రచకాలు చేసిన అత్యాచారాలు కానీ అవి కానీ కంట తడి పెట్టేస్తుంది. ఇది తెలంగాణ ఎందుకోసం పోరాడుతున్నాము అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణలో ఏముంది, హైదరాబాద్ ఒకటే కదా అది ఇది అనేసి అనేటోళ్ళకి ఫస్ట్ అట్లీస్ట్ ఇది ఒకటి చూడండి. అండ్ చాలామంది పబ్లిక్ టాక్ తీసుకునేటోళ్ళు అదేంది ఫేక్ అనేసి అంటారు. అరే నాయన, ఇదే నా బాధ. మన హిస్టరీ మనకు తెలియకపోతే మనం వేరే చేతి కిందకి వెళ్ళిపోతాం అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇదే. పబ్లిక్ టాక్లో కూడా బాగా గమనించిన నేను, కొంచెం డిసప్పాయింట్ అయితే అయినవి. సో ఆక్రోషం వచ్చింది కానీ ఆపుకున్నాం. మూవీకి వచ్చేసరికి మాత్రమే చాలామంది అనుకోరు అనసూయ గారిది ఎక్కువ రోల్ ఉంటుంది, అనసూయ గారిది ఉంటారు, కానీ ఆమె బతుకమ్మ కాడ ఉన్న కీ రోలే ఉంది, లిమిటెడ్ రోల్ అన్నమాట. నాకు తెలిసి ఐ థింక్ ఇంద్రజ గారిది ఎక్కువ, ఆమెదే ఎక్కువ లెంతీ రోల్. అనసూయ గారి కంటే కూడా చాకలైలం లాగా ప్రదేశం ఆమెదే ఎక్కువ రోల్ అయితే ఇచ్చారన్నమాట. నాకు అదొకటి బాగా అనిపించింది. అండ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో నాకు రాజమౌళి లాంటి ఫీల్ అయితే వచ్చింది, అలాంటి ఫీల్ తీసుకొచ్చారు. ఆ ఎమోషన్ అవన్నీ కూడా అక్కడక్కడ అంటే కొన్ని షార్ట్స్ అయితే ఎంత బడ్జెట్ పెట్టుకున్నా కొన్ని షార్ట్స్ అంతగా రావు, కొన్ని సీన్స్ అయితే చెప్పుకోదగ్గనే బాగా ఎమోషనల్గా అయితే కనెక్ట్ అవుతున్నాయి. ఓవరాల్గా యాజ్ ఎ మూవీ రివ్యూవర్గా రేటింగ్ అయితే ఇవ్వాలి. అండ్ నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3.25/5 అనమాట. అండ్ అదే నిజాంకి సంబంధించిన కొన్ని సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. లాస్ట్కి ఎలా లొంగిపోతారు అనేసి కూడా కొన్ని సీన్స్ చూపించారు. అండ్ నిజాంకి సంబంధించిన భార్యలను కూడా ఒక 2-3 సీన్స్ ఏమో ఉన్నట్టున్నాయి, అవి కూడా చూపించారు అన్నమాట. అండ్ మన సైడ్ ఎట్లా పోరాడాడు, మన వాళ్ళు ఎట్లా నరికి షార్ట్స్ ఏవైతే అవి కూడా చూపించారు. ఓవరాల్గా పుట్టి తెలంగాణనే కాదు, తెలంగాణ పుట్టిన బిడ్డనైనా కాకుండా ప్రతి ఒక్కరూ ఈ మూవీ చూడాలనేసి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట అవి. అండ్ అంతే, రివ్యూ నచ్చింది మంచిగా అనిపించింది అంటే ప్లీజ్ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.